సతీష్ మనం చూస్తూ ఉన్నాం మొత్తం ఈ మేమంతా సిద్ధం బస్సు యాత్ర జరుగుతున్న అన్ని రహదారులు కూడా ప్రజలతో నిండిపోయిన పరిస్థితి అడుగడుగునా కూడా జన నీరాజనాల మధ్య ఈ బస్సు యాత్ర సాగుతోంది మరి కాసేపట్లో మదనపల్లె సభకు చేరుకోబోతున్నారు ముఖ్యమంత్రి ఎట్లాంటి ఎగ్జైట్మెంట్ కనిపిస్తోంది అక్కడ ఉన్న స్థానికుల్లో ఏం చెప్తున్నారు అంత స్థాయిలో అక్కడికి చేరుకున్న ప్రజలు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మరి కాసేపట్లోనే మదనపల్లి బహిరంగ సభకు చేరుకోబోతున్నారు. ఇప్పటికే మదనపల్లి పట్టణం మొత్తం కూడా జనసంద్రమైంది. మదనపల్లితో పాటుగా అన్నమయ్య జిల్లాలో ఉన్నటువంటి రాజంపేట పార్లమెంటు పరిధిలో ఉన్నటువంటి 7 నియోజకవర్గాలకు సంబంధించినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఇవాళ ఉదయం నుండి కూడా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డితో కలిసి బస్సు యాత్రలో పాల్గొంటున్నటువంటి పరిస్థితి. మొత్తం దారి పొడవునా కూడా పెద్ద ఎత్తున జనం నీరాజనం పలకడానికి సిద్ధంగా ఉన్నారు. కొద్దిసేపు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ బయలుదేరిన తర్వాత ఇప్పుడు ఇక్కడికి చేరుకోవడానికి ఆయనతో పాటు కలిసి ప్రయాణం చేయడానికి పెద్ద ఎత్తున ఆయనతో పాటు కలిసి వస్తున్న పరిస్థితి. మనతో పాటు మరి చిత్తూరు జిల్లా పరిషత్ చైర్మన్ శ్రీనివాసరావు ఆయనతో మాట్లాడారు. సార్, ఇవాళ దారి పొడవునా ఉదయం నుండి ఎక్కడ చూసినా సరే పెద్ద ఎత్తున జనం జగన్మోహన్ రెడ్డితో పాటు ప్రయాణిస్తూ ఉన్నారు. ఇది చంద్రబాబు సొంత జిల్లా ఒకప్పుడు అయినా ఈ ప్రాంతంలో ఎందుకు జగన్మోహన్ రెడ్డి పట్ల ఇంత అభిమానం చూపిస్తున్నారు? అందరికీ నమస్కారం. మనం గతంలో 14 సంవత్సరాలు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్న ఈ జిల్లాను పట్టించుకోవడం ఒక కారణమైతే జిల్లాలో అభివృద్ధితో పాటు సంక్షేమం ఇచ్చిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారిది. ఈరోజు ఉదయం మొలకల చెరువు నుండి ప్రారంభమైనటువంటి బస్సు యాత్ర అడుగడుగున జన నీరాజనంతో జగన్మోహన్ రెడ్డి గారికి స్వాగతం పలుకుతున్నారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి అట్టడుగులో ఉండేటువంటి రైతాంగం కావచ్చు, కూలీలు కావచ్చు, అక్క చెల్లెమ్మలు కావచ్చు, వాళ్ళకు ఆర్థిక తోడ్పాటు ఇవ్వడంతో పాటు ఆ కుటుంబాలు ఆర్థికంగా నిలదొక్కునే విధంగా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం తోడ్పడింది. అదే గతంలో చంద్రబాబు నాయుడు ప్రభుత్వం చూసినట్లయితే ఈ జిల్లాలో పుట్టి పెరిగినప్పటికీ ఈ జిల్లా అభివృద్ధి పైన కానీ ఈ జిల్లాలో ఉండేటువంటి పేద ప్రజల పట్ల ఆహ్వానంతో కానీ చంద్రబాబు నాయుడు గారు ఏ రోజు పనిచేయలేదు. మనం గతంలో 95 నుండి చూసినట్లయితే ఇప్పుడు 2019 వరకు జరిగిన ఎలక్షన్లో పూర్తి స్థాయిలో చిత్తూరు జిల్లాలో జగన్మోహన్ రెడ్డి గారు పట్టు సాధించారు. ఆయన 95 ఇంకా 19 వరకు చంద్రబాబు నాయుడు ఓడిపోవడం కూడా చూసాం. ఇప్పుడు జరిగేటువంటి 2024 ఎలక్షన్లో కూడా ఈ ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ఉండేటువంటి 14 నియోజకవర్గం ఖచ్చితంగా కలవబోతూ ఉన్నాం. అందులో కుప్పంలో ఈసారి చంద్రబాబును ఓడించగలుగుతా ఉన్నాం. కుప్పం మొన్నే చంద్రబాబు వచ్చారు. అసలు రాయలసీమ ప్రాంతంలో జగన్మోహన్ రెడ్డికి తిరిగి ఓటాడికి హక్కే లేదని చెప్తా ఉన్నారు. కానీ ఇక్కడ రాయలసీమ ప్రాంతంలో ఏ ప్రాంతానికి వెళ్ళినా ప్రజలు మాత్రం జగన్మోహన్ రెడ్డి వెంట పెద్ద ఎత్తున నడుస్తూ ఉన్నారు. చంద్రబాబుని ఈ ప్రాంత వాసులు ఎలా చూస్తారు? మనం మొన్న జగన్మోహన్ రెడ్డి గారు ఇడుపులపాయలో తన తండ్రి సమాధి వారు నివాళులు అర్పించి ఏదైతే ప్రారంభించాడో ఈ బస్సు యాత్ర మనం క్షుణ్ణంగా చూస్తున్నాం. రాయలసీమ మొత్తం మీద అన్ని గ్రామాల్లో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి నీరాజనం పలుకుతున్నారు. జగన్మోహన్ రెడ్డి గారి పైన పూర్తి నమ్మకం ఉంది ఈ రాయలసీమ వాసుల్లో. ఆయన ఇచ్చినటువంటి సంక్షేమం అభివృద్ధితో పాటు ఎన్ని కుయ్యకృతంతాలు పొందిన చంద్రబాబు కానీ, జనసేన పవన్ కళ్యాణ్ కానీ, ఇప్పుడు జమైనటువంటి బీజేపీ కానీ వాళ్ళు ఎన్నో అడ్డంకులు కల్పించారు కోర్టులో. ఒక పక్క నాడు నేడు విద్యను అడ్డుకున్నారు, వైద్య రంగాన్ని అడ్డుకున్నారు, సిబిఎస్ఈ ఇంగ్లీష్ మీడియాను అడ్డుకున్నారు. ఇప్పుడు చూస్తున్నాం నిమ్మగడ్డ రమేష్ ద్వారా వాలంటరీ వ్యవస్థను అడ్డుకొని అవ్వ తాతలకు ఇచ్చేటువంటి పెన్షన్ కానీ, వితంతువులకు ఇచ్చేటువంటి పెన్షన్ కానీ, వికలాంగులకు ఇచ్చేటువంటి పెన్షన్ కూడా నిలుపుదోసినటువంటి చరిత్ర ఆ కుటుంబం ఇది. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ముందు చూపుతో అందరికీ కూడా న్యాయం చేయాలనే ఒక మంచి ఆలోచనతో గ్రామీణ ప్రాంతాల్లో సచివాలయాలు తేవడం, వాలంటరీ వ్యవస్థ తేవడం, అందులో భాగంగా అభివృద్ధిని చూస్తున్నాం. ఈరోజు ప్రతి వాలంటరీ కూడా 50 ఇళ్లకు వెళ్ళి అక్కడ ఉన్నటువంటి వాళ్ళ సాధక బాధకులు తెలుసుకొని వాళ్ళకి ఇచ్చినటువంటి సంక్షేమం అభివృద్ధి, సంక్షేమం ఒకటే కాదు అతను ఇచ్చేటువంటి ఆర్థిక తోడ్పాటు కూడా ఆ గ్రామాల్లో ఉండేటువంటి ప్రజానికి పూర్తి కూడా ఆర్థికంగా నిలదొక్కుకోవడం చూసాం. అందులో భాగంగానే ఈరోజు రాయలసీమలో జగన్మోహన్ రెడ్డి గారికి నీరాజం పలుకుతున్నారు. అలాగే ఈ ప్రాంతం నుండి కోస్తా ఉత్తరాంధ్ర వెళ్ళేటప్పటికి ఈ కార్యక్రమం ఇంకా కూడా బలంగా పుంజుకొని వైనాట్ 175 అనే నినాదాన్ని అందిపుచ్చుకొని ఖచ్చితంగా యావత్ ఆంధ్ర రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు విజయటంకా మ్రోగించబోతా ఉన్నారని చెప్పి తెలియజేస్తున్నారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాయలసీమ ప్రాంతానికి
చేసినటువంటి అభివృద్ధి సంక్షేమం వల్ల ఇంత పెద్ద ఎత్తున నీరాజన పలుకుతున్నామని చెప్తున్నారు. మనతో పాటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు హిందూపురం అబ్జర్వర్ పృథ్వీ ఉన్నారు. ఇవాళ జగన్మోహన్ రెడ్డికి ఇంత పెద్ద ఎత్తున మదనపల్లి ప్రజలు రాజంపేట లోక్సభ పరిధిలో ఉన్నటువంటి ప్రజలంతా కూడా స్వాగతం పలకడానికి కారణం ఏంటి? ఎందుకు ఇంత అభిమానం చూపిస్తున్నారు? ఇదన్నీ జగనన్న చేసిన మేలే. ఈరోజు ఒక మదనపల్లి కాదు, ఈరోజు మీరు గమనించాలా, యావత్ ఆంధ్ర రాష్ట్రము నలుమూలాల నుంచి జగనన్న బస్ యాత్ర పెడుతుంటే ప్రతి గ్రామంలో కూడా చిన్న 10 ఇండ్లున్నా 50 ఇండ్లున్నా 1000 ఇండ్లున్నా ప్రతి ఒక్కరు రోడ్డుపైకి వచ్చి పూలతో జగనన్నని సత్కరించి అది అంత ఆప్యాయత చూపించి జగనన్న దగ్గరికి ఏమైనా సమస్యలు అంత ఆప్యాయతగా ఆయన చేసిన ప్రతి ఒక్క పథకము, ప్రతి ఒక్క రూపాయి లంచం లేకుండా పేదవాడిని కడుపు నింపుతుందంటే అది కేవలం ఈ ఆంధ్ర రాష్ట్రంలో మాత్రం కాదు, యావత్ భారతదేశంలో ఒక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తప్ప ఎవరు ఈరోజు ఆ పేరు నిలబెట్టుకోలేని పరిస్థితి ఉంది ఈరోజు. సార్ ఇవాళ చెప్పండి, రాయలసీమ ప్రాంతంలో బస్సు యాత్ర ప్రారంభమైన కూడా పెద్ద ఎత్తున ఎండలు కూడా కాస్తా ఉన్నాయి. ఇంత తీవ్రమైన ఎండల్లో కూడా ఎందుకు ప్రజలు ఇంత మద్దతు తెలుపుతున్నారు అనుకుంటారు? ఆ అటాచ్మెంట్కి కారణం ఏంటి? రాయలసీమలో 10 కోట్ల ఆంధ్రుల అభిమాన రాజకీయ నాయకుడు వైఎస్ రాజశేఖర రెడ్డి కుమారుడు జగనన్న గతంలో పాదయాత్రలు కానీ ఎన్నికల ముందు పాదయాత్రలు కానీ 67 సీట్లు ఇచ్చి ప్రతిపక్ష పార్టీలో కూర్చోబెట్టిన ప్రజలను విస్మరించకుండా అక్రమ కేసులు పెట్టి జైలుకు పంపించిన ఎక్కడ కూడా ఇది కోల్పోకుండా ఆత్మధైర్యం కోల్పోకుండా ప్రజల పట్ల నిలబడినాడు. రాయలసీమలో ఆనాడు రాజశేఖర రెడ్డి నుంచి ఈ రోజు జగనన్న వరకు రాయలసీమ ముద్దుబిడ్డగా పులిబిడ్డగా ఈ రాయలసీమలో జగన్మోహన్ రెడ్డిని రాజశేఖర రెడ్డి కుమారుడిగా నమ్మకం ఉంది. ఇచ్చిన మాట కంటే ఎక్కువ చేసి చూపిస్తాడు కాబట్టి రాయలసీమలో సాగునీరు తాగునీరు రైతు ఆత్మహత్యల్లో నిలబెట్టేది ఒక్క రాజశేఖర రెడ్డి కుటుంబం కాబట్టి ఈరోజు రాయలసీమలో మరి జగనన్న ఈ కార్యక్రమం చేపట్టినప్పటి నుంచి అన్ని ప్రాంతాల్లోన తండాలు వస్తున్నారంటే అది రాజశేఖర రెడ్డి కుటుంబం పైన జగనన్న మాట పైన రాయలసీమ వాసులకున్న ప్రగాఢ విశ్వాసం అని కూడా తెలియజేస్తున్నాం. ఇవాళ చెప్పండి మేడం, మదనపల్లి మొత్తం చూస్తే జనసంద్రమైంది. మహిళలు ఎందుకు పెద్ద ఎత్తున జగన్మోహన్ రెడ్డి బస్సు యాత్రలో ఇంత మండు టెండర్లో కూడా పాల్గొని ఆయనకు మద్దతు తెలుపుతున్నారు? మహిళలు ఈరోజు రాష్ట్రంలోనే ఒక పెద్ద పీట వేసి ప్రతి ఒక్క చోట మహిళలు అంటూ ప్రతి ఒక్క చోట అవకాశం కల్పిస్తున్నారు. అంతే ఎందుకంటే నేనే పెద్ద ఉదాహరణని ఈరోజు గర్వంగా చెప్పుకుంటా. ఈరోజు జగన్తో కూర్చొని నేను వీక్షించే అవకాశం కల్పించినందుకు నా జన్మంతా నేను జగనన్నకు రుణపడి ఉంటాను. ఇదే విధంగా ప్రతి మహిళ ఈరోజు సంక్షేమ పథకాలు తీసుకున్న ప్రతి మహిళ ఇదే విధంగా స్వచ్ఛందంగా ముందుకు వస్తూ మా జగనన్న వల్ల ఈరోజు మేము ఆర్థికంగా ఎదుగుతున్నామని చెప్తున్నారు. గర్వంగా ఉంది వింటుంటేనే. సార్ ఇవాళ మీ జిల్లా మొత్తం కూడా చంద్రబాబు పుట్టిన జిల్లా ఇది, చంద్రబాబుకు సంబంధించిన జిల్లా అయినా సరే జగన్మోహన్ రెడ్డికి ఇంత పెద్ద ఎత్తున అభిమానం ఎందుకు చూపిస్తూ ఉన్నారు ప్రజలందరూ కూడా? చంద్రబాబు నాయుడు గారి పరిపాలన జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన తేడా తెలుస్తూ ఉంది. ఏ ప్రపంచంలో ఏ నాయకుడు చేయనంతగా జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు వాలంటరీ వ్యవస్థ కానీ స్థానిక సంస్థలో సచివాలయాలు కానీ ఇవన్నీ తీసుకొచ్చి ప్రతి ఒక్క రూపాయి కూడా డైరెక్ట్గా ఎలాంటి కులాలకు మతాలకు అతీతంగా ప్రజలకు చేరుస్తున్నారు. కాబట్టి ఈరోజు తండోపతండాలుగా చంద్రబాబు నాయుడు ఇక్కడ ఉన్న ఆయనకి ఈరోజు ఏమాత్రం విలువ లేకున్నా జగన్మోహన్ రెడ్డి గారి తరఫున ప్రజలంతా కూడా నిలబడుతున్నారు. తప్పనిసరిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన, ఇక్కడ రామచంద్రారెడ్డి గారి నాయకత్వాన, మిథున్ రెడ్డి గారి నాయకత్వాన మన ప్రభుత్వం మరోసారి వస్తుంది. పేదల పక్షాన పోరాటానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ఈ ప్రాంత ప్రజలందరూ కూడా తమ సొంత బిడ్డలా చూస్తున్నారు. అందుకోసం ఇంత పెద్ద ఎత్తున మద్దతు ఇస్తారని చెప్తా ఉన్నారు. ఇప్పటికే మదనపల్లి పట్టణం మొత్తం కూడా జనసంద్రమైంది. బహిరంగ సభ ప్రాంతం కూడా కిక్కిరిసిపోయినటువంటి పరిస్థితి. మరి కాసేపట్లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మదనపల్లి సభా ప్రాంగణానికి చేరుకుంటారు. రైట్, థ్యాంక్ యూ సతీష్.